హలో ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో జమీందారు వ్యవస్థ నడుస్తూ ఉండేది. వాళ్ళకి చాలా మొత్తంలో పొలాలు ఉండేవి. ఆ పొలాలకి ఒక్కొక్క చోట ఒక్కొక్కరు చప్పున గుమాస్తాలు 10 మంది ఉండేవారు. ఆ జమీందారీ వ్యవస్థ యజమాని కూడా ఊరందరికీ ఏం ఆపద వచ్చినా కంటికి రెప్పలాగా కాపాడుకునేవారు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. వాళ్ళకి సంబంధించిన పొలాలన్నిటికీ కావలసిన ముడి సరుకులైన విత్తనాలు మరియు కొన్ని మందులు స్టోర్ చేయడానికి ఊరికి కొద్ది దూరంలో ఒక గోడౌన్ ఉండేది. అది ఒక్క గోడౌన్ మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న సరౌండింగ్ అంతా మొత్తం 30 ఎకరాలు ఆ జమీందారువే. దానిలో వివిధ రకాల తోటలు, పూల మొక్కల మధ్య ఆ ప్రదేశం అంతా చాలా ఆహ్లాదంగా ఉండేది. ఆ గోడౌన్ ద్వారానే ఆ జమీందారు వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉండేవి. దానిని నిర్మించాక మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు జరుగుతూ ఉండేవి. పంటలకు వాడే పురుగుల మందులు, విత్తనాలు వంటివి తరచూ పోతూ ఉండేవి. ఇక మీదట దొంగతనాలు జరగకూడదన్న ఉద్దేశంతో గోడౌన్ చుట్టూ లైటింగ్ పెట్టించి సీసీటీవీ ఫుటేజ్ ఏర్పాటు చేశారు. అలా కొన్ని ఏళ్లు గడిచాయి. జమీందారు వ్యాపారం బాగా పెరిగింది. ఒకరోజు ఆ గోడౌన్ ఉన్న ఏరియాలో మేకపోతుల్ని బలి ఇచ్చి ఊరంతా భోజనాలు కూడా పెట్టారు. ఆ రోజు ఊరంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. అదే రోజు ఊర్లోకి ఒక కొత్తగా పెళ్ళైన జంట జమీందారు వద్దకు వచ్చారు. వాళ్ళది ఈ ఊరు కాదు, కానీ ఊరిలో వాళ్ళకి బంధువులు ఉన్నారు. ఊరిలో ఉండేవారి బంధువు ఒక అతను జమీందారు వద్దకు వచ్చి, వీళ్ళకి మీరే ఏదో విధంగా ఉద్యోగం ఇచ్చి ఆదుకోండి అయ్యా, వీళ్ళ తల్లిదండ్రులు ఈ మధ్యనే పోయారని ఒక సంఘటన జమీందారుకి తెలియజేస్తాడు. అప్పుడు ఆయన, ఏం బాధపడకండి, ఇకపై మీరు నాతోనే ఉండొచ్చని చెప్తాడు. ఆ ఇద్దరు దంపతులు చాలా ఆనందంతో ఆయన కాళ్ళ మీద పడిపోతారు. వెంటనే జమీందారు తన అకౌంటెంట్ని పిలిచి వాళ్ళకి కొన్ని రోజులు ఉండడానికి 5,000 రూపాయలు కూడా ఇచ్చి, వచ్చిన బంధువుని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని, ఈలోగా మన గోడౌన్కి మొదట్లో ఒక ఇల్లు నిర్మిస్తాను, అందులో ఆ కుటుంబం ఉంటుంది, మన గోడౌన్ చూసుకుంటూ పొలం పనులు చేసుకుంటూ ఉండాలి, ఉండడానికి ఇల్లు, కరెంటు మరియు తినడానికి ధాన్యం, పాలు ఫ్రీగా ఇస్తూ వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇస్తానని తెలియజేస్తాడు. జమీందారు తీసుకున్న నిర్ణయానికి ఊరంతా చాలా గొప్పగా చెప్పుకుని మెచ్చుకుంటారు కూడా. కొత్తగా వచ్చిన జంటకి చాలా ఆనందం వేస్తుంది. అలా చెప్పిన ఒక నెల రోజుల వ్యవధిలోనే అక్కడ ఇల్లు నిర్మించి ఆ జంటని అక్కడికి పంపిస్తారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా జమీందారు కోసం చాలా గొప్పగా చెప్పుకునేవారు. అలా ఒక సంవత్సరంలో వాళ్ళకి ఒక బాబు పుడతాడు. తర్వాత సంవత్సరంలో ఒక పాప పుడుతుంది. ఇద్దరి సంతానంతో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. జమీందారికి కూడా వాళ్ళు వచ్చాక చేసే పనుల్లో కష్టం చూసి ఆనందం వేస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అయితే అన్ని రోజులు మనవి కాదన్నట్లు కొన్ని రోజులకి ఆ భర్తకి చెడు అలవాట్లు మొదలవుతాయి. తాగడం, పనిలోకి సరిగ్గా వెళ్ళకపోవడం చేస్తూ ఒక మొరటు మనిషిలా తయారవుతాడు. భార్యకు కూడా అతని ప్రవర్తన నచ్చుతూ ఉండేది కాదు. ఎప్పుడు భార్యతో ఏదో ఒక గొడవ పెట్టుకుని గాలికి తిరిగినట్టు తిరుగుతూ ఉండేవాడు. అలా ఒకరోజు పనిలోకి వెళ్తాడు. వెళ్ళిన భర్త చాలా కోపంగా ఇంటికి వచ్చేస్తాడు. ఏమైందని భార్య అడుగుతుంది. అతను భార్యకు సమాధానం చెప్పకుండా ఎవరినో తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆమె ఎవరిని ఎలా తిడుతున్నామని గట్టిగా అడుగుతుంది. ఇంకెవడు ఉన్నాడుగా ఈ ఊరికి జమీందారు, వాణ్ణి అంటాడు. అతని భార్యకి చాలా కోపం వస్తుంది. 4 ఏళ్ల క్రితం ఆయన ఆదుకోపోతే మన పరిస్థితి ఏంటి అని నిలదీస్తుంది. అప్పుడు అతను, ఆడు నీకు గొప్ప, నాకు కాదు అని కోపంగా వెళ్ళిపోతాడు. భార్యకి ఏమీ అర్థం కాదు. కాసేపటికి జమీందార్ గుమాస్తాల్లో ఒక అతను గుమాస్తా అటు వెళ్ళడం చూసి అతన్ని ఆపి, మా ఆయన పనిలోంటి ఇంటికి వచ్చేసాడు, అడిగితే ఏంటేంటో మాట్లాడుతున్నాడు, ఏమైందని అడుగుతుంది. అప్పుడు అతను, ఏమవడం ఏంటమ్మా, మీ ఆయన పొద్దున్నే పనిలోకి వస్తూ తాగేసి వచ్చాడు. అలా వచ్చినందుకు కూడా అయ్యగారు బాధపడకపోదుడు, కానీ మీ ఆయన ఎవరితో కలిసి తిరుగుతున్నాడో తెలుసా? ఈ గోడౌన్ దగ్గర ఇదివరకు దొంగతనాలు జరుగుతూ ఉండేవి, వాళ్లతోనూ. మన జమీందార్ గారంటే పడని వాళ్ళతో కలిసి తిరిగి తాగి తందనాలు ఆడుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మీ ఆయన్ని దారిలో పెట్టుకో. ఆయన మంచోడు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు, లేకపోతే పొద్దున్న నీ మొగుడు చేసిన గొడవకి పిల్లలతో రోడ్డు మీద పడుదురు. అసలే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిన వెంకయ్య కూడా కాలం చేశాడు, జాగ్రత్త అమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా జరిగిన కాసేపటికి ఫుల్లుగా తాగేసిన తన భర్త ఇంటికి వస్తాడు. తీసుకువచ్చిన వాళ్ళు కూడా అంత మంచివాళ్ళు కాదు. భార్యకి పట్టరాని కోపం వస్తుంది. వచ్చిన వాళ్ళని అక్కడి నుంచి పొమ్మని తన భర్తని గదిలోకి తీసుకువెళ్ళి తల మీద నుంచి నీళ్లు పోసి ఆ బట్టలు విప్పి అతన్ని పడుకోబెడుతుంది.
వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు అవడంతో వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఈలోగా గోడౌన్కి జమీందారు మనవరాలు వస్తుంది. కారు అక్కడ ఆపి ఆ పిల్లలు ఏడవడం చూసి తన కారు మీద వాళ్ళని తిప్పుతూ ఉంటుంది. అప్పుడు ఆమె ఇంత మంచి మనుషుల మీద విషం జిమ్మడానికి తన భర్తకు ఏమైందని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రోడ్డు మీద వెళ్తున్న ఒక అతను అక్కడ ఆగి ఆమెను ఒకసారి బయటికి రమ్మని పిలుస్తాడు. పొద్దున్న నేను కూడా మీ ఆయనతో పాటు పనిలోకి వెళ్ళాను. మీ ఆయన చేసింది చాలా తప్పమ్మా. మీరు ఇక్కడికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో మర్చిపోయారా? మీ ఆయన మేము ఎవరం చెప్తున్నా అయ్యగారి మీద ఎదురు తిరిగి మాట్లాడాడు. పనిలో నుండి వచ్చేశాడు. అతను అలా అవ్వడానికి కారణం ఎవరో చెప్తాడు. మొత్తానికి ఏదో చేస్తున్నాడమ్మా మీ ఆయన. అవతల పక్క వాళ్ళు అంత మంచివాళ్ళు కాదు. అవసరమైతే మీ ఆయన్ని చంపడానికి కూడా వెనకాడరు. చూసుకో అమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా రాత్రి 9:30 గంటలు అవుతుంది. తన భర్తకి ఫోన్ మీద ఫోన్లు వస్తూనే ఉంటాయి. అతనుకు మత్తు విదిలి ఫోన్ తీసుకుని బయటికి వెళ్తాడు. ఈ గొడవ వల్ల ఈ మాటలకి భార్య పిల్లలతో వేరే గదిలో ఉంటుంది. భర్త లేచి బయటికి వెళ్ళడం గమనించిన భార్య వెనకాలే ఎవరితో మాట్లాడుతున్నాడో వినడం కోసం వెళ్తుంది. కాసేపటికి ఒక వ్యక్తి ఇతని వద్దకు వస్తాడు. అతనితో ఈ రోజు రాత్రి 1 గంటకి మొత్తం సరుకు మీ చేతిలో ఉంటుంది. కంగారు పడకండి. ఈ సరుకే జమీందారికి ఆధారం. ఇది బయటికి పోతే ఆస్తులమ్ముకుని రోడ్డును పడ్డమే అని చెప్పి రాత్రికి మనం అనుకున్న డబ్బులు ఒక ఆటో మాట్లాడితే మేము మెల్లగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అంటాడు. అప్పుడు అవతల వ్యక్తి నువ్వు సరే నీ భార్య జమీందారు మనిషి కదా, చూసుకోకపోతే ప్రమాదం అని చెప్తాడు. అదేం సమస్య కాదు, దానికి ఒక మత్తు మందు తెచ్చి ఉంచాను. ఇప్పుడు భోజనంలో పెట్టేస్తా, అంతా నేనే చూసుకుంటా అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. భర్త మాటలు విన్నాక చాలా బాధపడుతూ అతనికి తెలియకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. భర్త వస్తాడు. ఏమీ తెలియని వాళ్ళగా దేవుళ్ళంటి జమీందారు గారిని నిందించాలని బాధపడినట్టు నటిస్తాడు. నిన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టా. నా వల్ల నువ్వు పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఉండు, నీకు బయట నుండి తినడానికి ఏమన్నా తెస్తానని వెళ్తాడు. అతన్ని కపట ప్రేమ గమనించిన భార్య అతను వెళ్ళిన వెంటనే పిల్లలకి ఏమీ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇద్దరిని తీసుకుని ఆ ఊళ్ళోనే వాళ్ళకు దూరపు చుట్టమైన వాళ్ళ ఇంటికి దగ్గర పడుకోబెట్టి నేను ఒక గంటలో వస్తానని చెప్పి వచ్చేస్తుంది. ఇంత రాత్రిపూట ఏంటమ్మా అని ఆవిడ అడిగితే ఏం లేదు వచ్చేస్తా అని ఇంటికి వచ్చేస్తుంది. ఈలోగా భర్త ఇంటికి వస్తాడు. బిర్యానీ పొట్లం విప్పి వెళ్ళి చేతులు కడుక్కునిరా అని చెప్తూ తన మత్తు మందు పెట్టిన వైపు చూస్తాడు. కనపడకపోయేసరికి కంగారు పడుతుండగా భార్య ఏం మత్తు మందు కోసం వెతుకుతున్నావా అంటుంది. భర్తకి అర్థమైపోతుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. అప్పుడు భర్త ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావు, ఇక్కడ ఉన్నంత వరకు జీవితం ఇలానే ఉంటుంది, మనకి మంచి డబ్బు అందుతోంది, ఒక పట్టణంలో మంచి ఉద్యోగం చూసుకున్నా అంటాడు. అప్పుడు భార్య దానికోసం ఇలాంటి అర్ధదారులు తొక్కాలా? నీకు మంచి ఉద్యోగం వచ్చిందంటే మొదట సంతోషించేది మన జమీందారు గారే. మనకి జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళని నాశనం చేయడానికి పన్నాగం పన్నుతున్నాం. ఇలా చేసి వెళ్ళిపోయిన ఉసురు మన పిల్లలకి తగలదా? సిగ్గుగా లేదా అని నీకు గట్టిగా అరుస్తుంది. నేను ఇప్పుడే అయ్యగారికి చెప్తా అని నడవబోతుంది. భర్తలోని మృగం బయటకు వస్తాడు. భార్య జుట్టు పట్టుకుని గట్టిగా విసురుతాడు. భార్య వెళ్ళి కొబ్బరికాయలు ఒలుచుకుని గుణపం మీద పడుతుంది. అది గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటుంది. భార్య నువ్వు చేసేది చాలా తప్పు, ఈ పాపం మనకి వద్దు అని బాధపడుతూ చెప్తుంది. అయినా కోపం తీరని భర్త వెనక్కిలాగి విసురుతాడు. తల గోడకి కొట్టుకుని రక్తపు మడుగులు కింద పడిపోతూ గోడ మీద ఉన్న తన ఇద్దరు పిల్లల ఫోటో చూస్తూ తీవ్రమైన బాధతో మరణిస్తుంది. అతను కంగారు పడుతూ పిల్లల కోసం వెతుకుతాడు. వాళ్ళు కనబడరు. భార్యకి ఊపిరి ఉందో లేదో అని చూస్తాడు. ఆమె చనిపోయిందని తెలుసుకుని ఏం చేయాలో తెలియక ఫోన్ తీసి తను సరుకు అమ్మే అతనికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. అతను ఇద్దరు వ్యక్తులను పంపి ఏం చేయాలో చెప్తాడు. వాళ్ళు వచ్చాక తన భార్య శవాన్ని ఆ తోటలో ఒక మూలన గొయ్యి తీసి పాతి పెట్టేసి గుర్తులేం లేకుండా మాయం చేసేస్తారు. ముగ్గురు అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. చనిపోయిన అమ్మాయి పేరు లక్ష్మి, తన భర్త పేరు కుమార్. అయితే బయటికి వచ్చిన ముగ్గురు మద్యం సేవిస్తూ ఉంటారు. అందులోనూ తను చేసిన పని వల్ల కుమార్ ఓవర్గా తాగుతాడు. మిగతా ఇద్దరిలో ఒకడు వీళ్ళని అక్కడ పంపిన వ్యక్తికి ఫోన్ చేసి చెప్తాడు. అతను అక్కడికి వచ్చి కుమార్ పరిస్థితి చూస్తాడు. ప్లాన్ మొత్తం చెడగొట్టాడు చెత్తనా కొడుకు. ఈ రోజు నైట్ మొత్తం సరుకంతా తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఇంకొకడు వీడిని లేపేద్దామా, ఆ సొరగ గొడవ మేము చూసుకుంటాం అంటాడు. అప్పుడు అతను వద్దురా, అందులో నుండి సరుకు ఎలా బయటకు తీసుకురావాలి, ఏ దారిలో పోవాలనేది వీడికి మాత్రమే తెలుసు. వీడిని మనం లేపేస్తే అందరం అడ్డంగా దొరికేస్తాం. వీడిని కొన్ని రోజులు ఇక్కడి నుంచి తీసుకుపోండి. ఒక వారంలో ఆ జమీందారు కూడా బయటికి వెళ్తున్నాడని తెలిసింది. అప్పుడు ప్లాన్ చేద్దాం. దాన్ని ఆల్రెడీ పూర్తి చేశారు కాబట్టి ఆ ఇంటికి తాళం వేసేసి ఏమీ గుర్తులు లేకుండా చేసి ఈ రాత్రి ఇక్కడి నుంచి
నుంచి వెళ్ళిపోండని కొంత డబ్బు వాళ్ళ చేతిలో పెడతాడు. తోటలో ఉండే లక్ష్మీ కుమార్ దంపతులు ఆ జమీందార్ తాకిడి తట్టుకోలేక ఊరి నుండి వెళ్ళిపోయారని ఒక పుకారు సృష్టించమని ఇంకొకటికి కొంత డబ్బు ఇచ్చి పంపుతాడు. తర్వాత రోజు పొద్దున్నే ఆ అబద్ధాన్ని ఊరంతా తెలిసేలా చేస్తారు. ఆ పిల్లలు అప్పగించిన ఆవిడ జమీందారు వద్దకు వెళ్ళి, రాత్రి గంటలో వస్తాన అమ్మాయి ఇంకా రాలేదు, ఇప్పుడు ఊరంతా మీ గురించే వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నారయ్యా అని చెప్పి పిల్లల్ని ఏం చేయమంటారు అని అడుగుతుంది. వాళ్ళ అమ్మ నాన్న కోసం మన వాళ్ళు వెతుకుతున్నారు, ఖచ్చితంగా దొరుకుతారు, అప్పటిదాకా పిల్లలు ఇక్కడే ఉంటారని ఆ ఒక పని మనిషిని పిలిచి ఆ పిల్లల్ని అతనికి అప్పచెప్తారు. వెయిట్ ఫర్ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ పార్ట్.